ఓం వెంకటేశాయ నమః. అస్మద్గురుభ్యో నమః. అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 7వ పదిలో 1వ తిరువాయమడి. ఉన్నిలావియ ఐవరాల్ కుమైతీత్తు అనేటువంటి కుమైతీత్తి என்னை உன் பாதபங்கயம் பொன்னிலாவகையே நலிவானின்ன மென்னுகின்னாய் எண்ணிலா பெருமாயனே இமையோர்கள் ஏத்தும் உலகமூண்டுடை అన్నలే అముదే అప్పనే అన్నయ్య ఆళ్వానే. ఆళ్వార్ల యొక్క మొర ఏ విషయంలో? ముందు కిందటి తిరువాయమడి అయినటువంటి ఉలగముండ పెరువాయాలో తిరువేంగడముడయాన విషయంలో శరణాగతి, పరిపూర్ణమైనటువంటి శరణాగతి. క్రితం 5వ పదిలో కూడా 4 తిరువాయమడిల్లో శరణాగతి చేశారు ఆళ్వారు. కానీ అది పరిపూర్ణమైనటువంటి శరణాగతి కాలేదు. ఎంచేత పిరాటి యొక్క సంబంధాన్ని చెప్పలేదు అక్కడ ఆళ్వారు. ఇక్కడ ఈ ఉలగముండయ్య అనేటువంటి ఈ తిరువాయమడిలో అలర్మేల్మంగనాచ్యార్ని పురుషకారంగా చెప్పుకుంటూ అదిగో తమ యొక్క ఆకించన్యాన్ని అని అధికారి స్వరూపాన్ని కూడా తెలియజేసి శరణాగతి చేశారు ఆళ్వారు. కానీ అది ఫలించలేదు. కారణం ఆళ్వార్లు అది ఆళ్వార్ల యొక్క శరణాగతి ఫలించిందా లేదా అంటే ఫలించింది అని చెప్తున్నాడు పెరుమాళ్ళు. నాకు మోక్షం కలగలేదని అడుగుతున్నారు ఆళ్వార్లు. మరి పెరుమాళ్ళు ఎలా ఫలించింది అని చెప్తారు ఆ విషయాన్ని? అసలు శరణాగతి అంటే ఏమిటి? ఆయన్ని ఆశ్రయించటం, తమ భారాన్ని ఆయన మీద ఉంచటం. ఆ తర్వాత అంటే ఆయనకి మనం పరతంత్రులుగా ఉండటము, ఆకించన్యులము, అనన్య గతికులము అని కూడా తెలియచేయటమే కదా. అంతేకాదు నిన్ను పొందడానికి ఏ ఉపాయము లేనటువంటి వాళ్ళం. అంతేకాకుండా నేను చేసే ఏ పనైనా సరే నీ ఆనందం కోసమే చేసేటువంటి వాడినిగా ఉంటాను అని తెలియచేయటం. అదే కదా అనన్యార్హ శేషత్వము, అనన్య శరణత్వము, అనన్య భోగ్యత్వము. అష్టాక్షరి మహామంత్రం 3 పదాలు కూడా మనకి శరణాగతి చేసిన వాడి యొక్క స్వరూపాన్ని తెలియచేసేటువంటివే కానుక అనన్యార్హ భోగ్యత్వము అంటే ఏమిటి? ఆయనకి ఆనందం కలిగించే రీతిగా నేను ఉంటాను అని చెప్పడమే. కాబట్టి పెరుమాళికి ఇప్పుడు ఆనందం ఏమిటి? ఒక ఆళ్వార్లని తమ సమక్షంలోకి రప్పించుకోవటం కంటే, ఆళ్వార్ల యొక్క దుఃఖం తీర్చడం కంటే ఈ భూమండలంలో ఉన్న వాళ్ళందరి యొక్క దుఃఖం తీర్చడం ముఖ్యం కనుక పెరుమాళ్ళు ఆళ్వార్లకి శ్రీవైకుంఠాన్ని ఇప్పుడే ఇవ్వాలని భావించలేదు. అందుకని పెరుమాళ్ళ దృష్టిలో ఏమిటి? ఆళ్వార్ల యొక్క శరణాగతి ఫలించింది అనే భావన పెరుమాళ్ళకి. అడుగుతారు ఆళ్వారు, స్వామి మరి నాకు మోక్షం రాలేదు కదా, మీరు అడిగింది ఇప్పుడేదో కొత్తగా మోక్షం అంటున్నారు, ఇప్పటి వరకు కైంకర్యం అన్నారు. కైంకర్యం అంటే ఎలా చేస్తారు? నా యొక్క ముఖ వికాసం ప్రకారం చేసేటువంటిది కదా. ఇప్పుడు నువ్వు చేసినటువంటి ఆ శరణాగతి ఫలించింది, నేను ఇప్పుడు నా ముఖం వికాసం కలిగే ఉన్నది కాబట్టి నీ శరణాగతి ఫలించింది అంటారు పెరుమాళ్ళు. అది ఎలా స్వామి, నాకు మోక్షం రాలేదు కదా అంటే, అసలు మీకు నా ఆనందం కావాలా మోక్షం కావాలా? మీ ఆనందమే కావాలి స్వామి. మరి నేను ఇప్పుడు ఆనందంగానే ఉన్నాను. మరి మీ ఆనందం ఆడవారే, మీరు ఇక్కడ ఉండటమే నాకు ఆనందం కాబట్టి మీ శరణాగతి ఫలించింది అన్నాడు పెరుమాళ్ళు. కానీ ఆళ్వార్ల యొక్క కోరిక ఏమిటి? శ్రీవైకుంఠంలో ఉండి ఆయన యొక్క ముఖమలర్చి చూడాలనేది ఆళ్వార్ల ఆశ. అదే మొరపెట్టుకుంటున్నారు. ఏమయ్యా, ఏది ప్రపత్తి చేసినటువంటి వాళ్ళని వేల్కారని వేలాయుధాలని పట్టుకున్నటువంటి వాళ్ళ ద్వారా కొట్టించి ప్రపత్తి చేయకుండా ఆపించినట్టుగా నా మీద ఇదిగో ఈ ఇంద్రియాలనేటువంటి వేలుకారులని పంపించేలా బాధిస్తున్నావు స్వామి, నన్ను రక్షించవయ్యా అని మొరలు పెట్టుకుంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. మొదలు పాటు తీరు ముందు ఇది కదా అన్వయం. ఉల్ నిలావియా ఐవరాల్. ఉల్ అంటే లోపల ఉన్నటువంటి, ఉల్ నిలావియా అంటే లోపల ఉన్నటువంటి, ఐవరాల్ పంచ ఇంద్రియాలతోటి, కుమై తీర్చి బాధ పెట్టి, ఎన్నై నన్ను ఉన్ పాద పంగయం నన్నిలా వగయ్యే, నీ యొక్క శ్రీపాద పద్మాలని సమీపించకుండా ఉండేటట్టుగా
ఇన్నం నలివాన్ ఎన్నుగిన్నాయ్. బాధించడకే ఇంకా నువ్వు తలుస్తున్నట్లుగా నేను బాధించడానికే నువ్వు ఇంకా ఆలోచిస్తున్నావయ్యా. ఎన్నిలా పెరుమాయనే, అసంఖ్యేయాలైనటువంటి అపరిచ్ఛిన్నాలైనటువంటి ఆశ్చర్యకర వ్యాపారాలు కలిగినటువంటి ప్రకృతిని సాధనముగా కలిగినటువంటి వాడా. మాయనే అన్నారు కదా, అందుకని ఎన్నిలా పెరుమాయనే. ఎన్నిలా అంటే అసంఖ్యాకాలు, అంటే ఇన్ని అని చెప్పడానికి వీలైనటువంటి అపరిచ్ఛిన్నమైనటువంటి ఆశ్చర్య వ్యాపారాలు కలిగినటువంటి వాడివి. ప్రకృతిని, వ్యాపారాలు గల ప్రకృతిని, అలాంటి ప్రకృతిని సాధనముగా కలిగినటువంటి వాడా. ప్రకృతికి అనమాట విశేషం. అసంఖ్యేయాలు అపరిచ్ఛిన్నాలైనటువంటి ఆశ్చర్యకర వ్యాపారాలు, అలాంటి ప్రకృతిని సాధనంగా కలిగిన వాడా. ఇమయోరుగల్ చేస్తూ నిత్యచూరుల చేత స్తుతింపబడేటువంటి వాడవై, మూండ్రు ఉలగం మూడు లోకాలను కూడా కూడై తనకు శేషములుగా కలవాడైనటువంటి అన్నలే అముదే ఓ స్వామి. ఓ అముదే అంటే అన్నలే అంటే ఓ స్వామి, అముదే అంటే ఓ భోగ్యభూతుడా, అప్పనే ఉపకారకుడా, ఎన్నయ్య ఆళ్వానే నన్ను ఇదివరలో నిర్వహించినటువంటి వాడా అంటున్నారు ఆళ్వారు. తాత్పర్యము అవతారికి కూడా ఉన్నది. తర్వాత తాత్పర్యం. అవతారికి ఏమిటి? విరాటిని పురుషకారంగా చేసుకుని ప్రపత్తి చేశారు ఆళ్వార్లు. అయితే వీరి మూలంగా ఈ తిరువాయముడి అనే ప్రబంధాన్ని సమాప్తి చేయించదలిచి సర్వేశ్వరుడు వీరిని స్వీకరించలేదు. కాబట్టి అంచేత ఆళ్వార్లకి చాలా దుఃఖం కలిగింది. అప్పుడు ఆ దుఃఖంతో ఆళ్వార్లు అడుగుతున్నారు, నన్ను స్వీకరించకుండా ఇంద్రియాల మధ్యలోనే పడదోసి బాధిస్తున్నావయ్యా, దీనివల్ల నీకేమిటి ఉపయోగం అని ఘోష పెడుతున్నారట ఆళ్వారు. అది అవతారిక. పాసురానికి అర్థం ఏమిటి? ఓ శ్రీయప్పతి, పూర్వం నాకు నువ్వే రక్షకుడు అనే జ్ఞానాన్ని కలిగించి రక్షించినటువంటి వాడివి. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నేను ప్రపత్తి చేసినప్పటికీ కూడా నాకు నీ శ్రీపాదాలని పొందనివ్వకుండా ఈ పంచేంద్రియాల మధ్యలో నన్ను పడదోసి బాధిస్తున్నావయ్యా, ఇది నీకు యుక్తం కాదు అంటున్నారు ఆళ్వార్లు. అది తరువాత ఆరాయిరప్పడి ఉన్నిలావియా இப்படி எம்பெருமானை சரணம் புக்கு என்னுடைய பிரகிருதி சம்பந்தத்தை போக்கி என்னை அடிமை கொண்டருள வேணும் ఎన్ను అపేక్షిక చేరేయం. ఈ రీతిగా ఆ ఎంబెరుమానాల్ని శరణాగతి చేసి నా యొక్క ప్రకృతి సంబంధాన్ని పోగొట్టి నా యొక్క కైంకర్యాన్ని స్వీకరించాలని ఆళ్వార్లు కోరుకున్నప్పటికీ அவனுக்கு தம்முடைய திருவுடம்பில் உள்ள லோபத்தாலும் எவரை கொண்டே திருவாய்மொழியை முடிக்க திருவுள்ளமாகయ్యాலும் ఆళ్వార్లు కోరుకున్నారు, తన కోరికను తెలియజేశారు పెరుమాళ్ళకి. కానీ పెరుమాళ్ళు మాత్రం తమ్ముடைய తిరువళ్ళத்தில் உள்ள లోభత్తాలు ఏమిటి? తమ మనసులో వస్తూ ఉండేటువంటి తిరువుడంబిల్ ఉள்ள లోభత్తాలు తమ్ముడయ అవనుక్కు తమ్ముడయ తిరువడంబిల్ ఉள்ள లోభత్తాలు ఆళ్వార్లు అపేక్షించినప్పటికీ పెరుమాళ్ళు వీరిని ఎందుకు కటాక్షించలేదు? తమ యొక్క చరమ తిరుమేని అని ఆ పెరుమాళ్ళకి ఈ తిరుమేని మీద ఉన్నటువంటి ఆ ప్రీతి వలన ఎవరై కొండే తిరువాయముడి ముడిక్క తిరువళ్ళం ఆగయ్యాలు ఆళ్వార్ల ద్వారానే ఈ తిరువాయముడిని పూర్తి చేయించాలని ఈ ప్రకృతి సంబంధத்தை తవిత్తరుడామయ్యాలి. ఈ ప్రకృతి సంబంధాన్ని తొలగింప చేయకపోవటం చేత పండుకోలే இந்திரியங்கள் நடுவே தாம் இருக்கிறபடுவே கண்டு இவர் தம்முடைய கரணங்கள் பிராகிருத விஷய விமுகமாய் பகவத் பிரவணமாய் இருக்கச் செய்தேயும் விஷய பிரவణ కరణ సజాతీయమాగయ్యాలు పూర్వంలాగే ఈ ఇంద్రియాల మధ్యలోనే ఉన్నటువంటి తమ యొక్క స్థితిని చూసుకున్నారు. తమ యొక్క ఇంద్రియాలు ఎలాంటివి? ప్రాకృతమైనటువంటి విషయాల్లో వైముఖ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా అంటే ప్రాకృత విషయాల్లో వైముఖ్యం, భగవద్ విషయంలో ప్రావణ్యం అలా కలిగి ఉన్నటువంటివే ఆళ్వార్ల యొక్క ఇంద్రియాలు. కానీ విషయ ప్రవణకరణ సజాతీయమాగయ్యాలు ఆళ్వార్లు ఎక్కడున్నారు? ఈ సంసారాల మధ్యలోనే ఉన్నారు. ఆ సంసారాలు ఎలాంటి వాళ్ళు? విషయ ప్రావణ్యంలో ఉన్నటువంటి వాళ్ళు, విషయ ప్రావణ్యం కలిగినటువంటి వాళ్ళు.
మరి వాళ్ళతో సజాతీయంగా అన్నట్టు వాళ్ళ పక్కనే చేరి ఉండటం చేత ఇంద్రళవం వరవ అనాది కాలం ఎవ్వడము వర అనాది కాలమెల్లాం విషయ ప్రవణమాయ్ భగవదనుభవ విరోధియాగయ్యాலும் ఇప్పటి నుండి ఇన్నలం వర ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు జరిగిపోయిన కాలం అంతా కూడా విషయ ప్రావణ్యంతో భగవదనుభవ విరోధిగా ఈ విషయాలని అనుభవిస్తూ ఉండటం చేత ఇప్పోదుం అభిమత సంశ్లేష ప్రతిబంధకమాగయ్యాలు. ఇప్పుడు ఆ విషయాలు ఎలాంటివి అయ్యాయి? ఆ భగవద్ అనుభవానికి భగవంతుణ్ణి పొందటానికి భగవత్ సంశ్లేషకి అడ్డుగా నిలబడటం చేత హేయమాగయ్యాలే. అందువల్ల ఏమిటి? విషయాలన్నీ కూడా విడిచిపెట్టదగినటువంటివే కావటం చేత భగవత్ సంశ్లేష అనర్హమాగయ్యాలు. இவத்தினுடைய தரிசன மாத்திரத்தாலே விஷயங்களிலே ஆக்ருஷ்யமானரை போலே అతిమాత్ర భీతరాయ్ హేయమాగయ్యాలే. ఇవన్నీ విడిచిపెట్టదగినటువంటివి, భగవత్ సంశ్లేష అనర్హమాగయ్యాలు, భగవంతుణ్ణి పొందటానికి అర్హత లేనటువంటివి. అంతేకాకుండా ఇవత్తినుடைய దర్శన మాత్రத்தாலே ఈ ఇంద్రియాలని దర్శించిన మాత్రంతోటనే విషయంగళిలే ఆకృష్యమానరైపోలే. వీటిని మనం భావిస్తే దర్శించడం అంటే భావించడం. ఈ ఇంద్రియాలను భావిస్తే చాలు మనల్ని విషయాల్లోకి లాక్కొని వెళ్ళేటువంటివి అని భయపడిపోయినటువంటి ఆళ్వార్లు ఎంబెరుమానై కాణపెరాద వ్యసనత్తాలే పీడ్యమానరుమాయికొండు ఎంబెరుమానై నోక్కి ఆ ఎంబెరుమానాన్ని దర్శించాలనేటువంటి గొప్ప దుఃఖంతో బాధపడుతున్నటువంటి వారే సర్వేశ్వరుణ్ణి చూసి, అంటే ఏం చెప్పారు ఇందులో? ఇప్పటి వరకు ఆడవాళ్ళు పెరుమాళని ఆశ్రయించారు కిందటి తిరువాయమొழிలో. కానీ ఆడవాళ్ళ యొక్క ప్రకృతి సంబంధాన్ని తొలగింప చేయలేదు పెరుమాళ్ళు. కారణం ఏమిటి? ఆ పెరుమాళ్ళకి తమ యొక్క చరమ తిరుమేనిలో ఉన్నటువంటి లోభము, అంతేకాదు వీరి ద్వారా ఆళ్వార్ల ద్వారా తిరువాయమొழிని అనుగ్రహింప చేయాలనే భావన. అంచేత ఆళ్వాళ్ళకి మోక్షాన్ని ఇవ్వలేదు స్వామి. ఇవ్వకపోగా ఈ ఇంద్రియాల విషయ ప్రావణ్యం కలిగి ఉన్నటువంటి ఈ సంసారాల మధ్యలోనే పడవేశారు. అవి నన్ను మళ్ళా ఈ విషయాల్లోకి లాగేస్తాయి అని ఆళ్వార్లకు భయం. కానీ ఆళ్వార్ల యొక్క ఇంద్రియాలు అలాంటివి కాదు కదండి. ముడియాని అనే తిరువాయముడిలో చెప్పినట్టుగా ఆయన విషయంలో ఆర్తి కలిగినటువంటివి కదా. అంటే చెప్పుకున్నాంగా మనం మొన్న, పక్కిండ్లు తగలబడుతోంది అంటే ఆ అగ్ని మన దాకా సోకకుండా ఉంటుందని మనం ఎలా చెప్పగలము? అలానే చుట్టూ ఉన్న వాళ్ళంతా విషయ ప్రావణ్యం కలిగినటువంటి వాళ్ళు, సంసారంలో కూరుకుపోయి ఉన్నవాళ్ళు, వాళ్ళ మధ్యలో తానుండగా తాను కూడా అందులోకి పడిపోయే అవకాశం లేదని చెప్పలేరు కదా ఆళ్వారు. ఆ భయంతో మొదలు పెట్టుకుంటున్నారు ఆడవాళ్ళు. అయితే ఎలా ఆ సర్వేశ్వరుని పొందలేకపోయాననేటువంటి దుఃఖంతో బాధపడుతూ ఆ సర్వేశ్వరుని చూసి ఈ కరణ సన్నిధానத்தை తవిర్పిత్తు అరుళవల్లయ్యో ఇరుందు వైత్తు తవిత్తరుడామయ్యాలే. ఏమయ్యా, ఈ కరణ సన్నిధానத்தை, ఈ ఇంద్రియాలతో ఉన్నటువంటి సాన్నిధ్యాన్ని నాకు తప్పించలేవా నువ్వు? ఇరుందు వైత్తు తవిత్తరుడామయ్యాలే, వల్లయ్యా ఇరుందు వైత్తు. అలా తొలగింప చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడివి అయ్యి కూడా నా విషయంలో నువ్వు అనుగ్రహాన్ని చూపించట్లేదు. நீ இவத்தையிட்டு இட்டு என்னை ஹிம்சிப்பித்து உன் திருவடிகளில் சேராதபடி பண்ணுகிற ఇత్తాలు ఉనకు ఎన్న ప్రయోజనం ఉంది. నీ ఇవత్తై వితు ఇంద్రియాల ద్వారా నన్ను హింసించి నీ యొక్క తిరువడిగళ్ళు చేరకుండా ఉండేటట్లుగా ఉంటే నీకేం ప్రయోజనం కలుగుతుంది? కనుక పరమ కారుణికనే ఓ కరుణామూర్తి, ఇవత్తిల్ నిన్ను ఉన్ తిరువడిగలిదే ఎన్నైవాంగరులాయ్. ఈ ఇంద్రియాల మధ్యలో నుండి నన్ను యొక్క తిరువడిగళ్ళలోకి పిలిపించుకోవయ్యా. ఎందు తిరువడిగళை పొందు పొందు కిరందు ఎంబెరుమానై కాణప్రాద వ్యసనత్తాலும் తత్సంశ్లేష ప్రతిబంధక ప్రకృతి దర్శన జనిత వ్యసనత్తాలుమాగ ఉనికయ్యలు పిరాటి కూప్పిట్టా పోలే కూప్పిడుగిరారు. ఈ ఇంద్రియాల మధ్యలో ఉంచితే నీకేమిటి ప్రయోజనం? కనుక నన్ను ఇంద్రియాల నుండి బయటికి లాగవయ్యా అని ఆ తిరువడిగళ్ళని పట్టుకొని ఆ ఎంబెరుమానాలని దర్శించలేని వ్యసనంతో ఆయన యొక్క సంశ్లేషానికి ప్రతిబంధకంగా ఉన్నటువంటి ఈ ప్రకృతిని దర్శించడం వల్ల, ప్రకృతి అంటే శరీరము అని చెప్పుకోవచ్చు,
ఈ ప్రకృతి అని చెప్పవచ్చు. దానివల్ల కలిగినటువంటి దుఃఖం చేత ప్రకృతి దర్శనం వల్ల అశోక వనంలో రామచంద్రుడి యొక్క ఎడబాటును పొందినటువంటి సీతాపిరాటి ఎలా దుఃఖించిందో అలా దుఃఖిస్తున్నారట ఆడవాళ్ళు, అలా మొరపెట్టుకుంటున్నారు. మద్వ్యసన నిరసనానుగుణాన గుణ అసంఖ్యేయ విచిత్ర శక్తియుక్తనాయ్ సర్వస్వామియాయ్ నిరవధిక భోగ్యభూత కళ్యాణ గుణ పరాజిత మస్వరూప రూపనాయ్ ఇరుందు వైత్తు. మద్వ్యసన నిరసన అనుగుణ అంటే నా యొక్క దుఃఖాన్ని తొలగింప చేయడానికి తగినటువంటి అసంఖ్యేయమైనటువంటి విచిత్రమైన శక్తి కలిగినటువంటి సర్వస్వామివి నువ్వు. నేను నా విరోధుల్ని తొలగింప చేయగలవు నువ్వు. నాకు ఈ నీ యొక్క విశ్లేషం నాకు కలిగింది కదా, ఇప్పుడు ఆ విశ్లేషాన్ని తొలగింప చేయగలిగిన శక్తి కలిగిన వాడివై ఉన్నావు. ఆ శక్తి ఉంటే మాత్రం ఆడవాళ్ళే, మీకెందుకు, మీ విషయంలో నేనెందుకు చేయాలి ఆ ప్రయత్నం అంటావా? నువ్వు సర్వస్వామివి కదా. సర్వస్వామి అయినప్పుడు అంటే నీకు నాకు ఉన్న సంబంధాన్ని బట్టి నువ్వు రక్షించాల్సిందే కదా. అంతేకాదు నిరవధిక భోగ్యభూత కళ్యాణ గుణ పరాజిత మా స్వరూప రూపనాయ్ ఇరుందు వైత్తు. నిరవధిక భోగ్యభూతమైనటువంటి కళ్యాణ గుణాల చేత ఓడించబడిన పరాజితుడైనటువంటి మా యొక్క పరాజిత మత్స్వరూప రూపనాయ్ ఇరుందు వైత్తు. అలాంటి స్వరూపం కలిగినటువంటి వాడివై ఉండి ఇన్నళவும் వర అనాది కాలమెల్లా ఉన్ తిరువడిగలై ఇజొప్పిత్తు వైత్తు. అంటే నిరవధిక భోగ్యవ కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడివి, నీ యొక్క ఆ కళ్యాణ గుణాలతోటి నన్ను ఓడింప చేయగలిగినటువంటి వాడివి. ఇంతవరకు కూడా అనాది కాలంగా నీ యొక్క తిరువడిగళ్ళని పోగొట్టుకో దూరంగా ఉంచి కూడా ఇన్నముం ఎన్నుடைய శరీరే వర్తమానముమాయ్ అతయేవ అవర్జనీయమాయ్ మృత్యు సదృశమ్మాయ్ భయంకరముమాయ్ இருந்த పంచేంద్రియంగళాలు. ఇప్పటి వరకు కూడా నా శరీరంలోనే వర్తిస్తూ ఉండేటువంటివి, అంచేత విడిచిపెట్టడానికి వీలు కానటువంటివి, మృత్యువులతో సమానమైనటువంటివి, భయంకరముగా ఉన్నటువంటి ఈ 5 ఇంద్రియాలతోటి విషయంగళిలే ఎన్నై ఆకర్షిప్పిత్తు. ఆ ఇంద్రియాల ద్వారా విషయాలలో నన్ను ఆకర్షింపచేసి ఉన్ తిరువడిగలై ఉరుక్షణం విశ్లేషిక్కిలం ధరిక్కమాటాదిరిక్కిర ఎన్నై. అలా పంచేంద్రియ విషయంగళిలే ఎన్నై ఆకర్షిప్పిత్తు. ఈ విషయాల ద్వారా నన్ను ఆకర్షింపచేసి. అయితే నా స్వభావం ఎలా చేశావు నువ్వు? ఉన్ తిరువడిగలై ఉరుక్షణం విశ్లేషిక్కిలం ధరిక్కమాటాదిరిక్కిర ఎన్నై. నీ యొక్క తిరువడిగళ్ళని ఒక్క క్షణం విశ్లేష కలిగినప్పటికీ కూడా ధరించి ఉండలేనటువంటి నన్ను ఉన్ తిరువడిగలై ఇజప్పిక్కవో పాత్తరుడిగిరాదు పిరానే. నీ యొక్క తిరువడిగళ్ళు నేను కోల్పోయేలాగా చేయాలని నువ్వు చూస్తున్నావా? పిరానే ఉపకారకుడా ఎన్నుకు పిడుగిరార్ అని మొరపెట్టుకుంటున్నారు ఆడవాళ్ళు. ఈ 7వ పత్తిల్లో 12 చెప్తున్నారు. ఒక్కొక్క శాసనంలో ఏం చెప్పారు, ఒక్కొక్క శబ్దంగా ఇస్తారు కదా వాక్యంగా మనకి. కీజిరెండు పత్తాలే ఉపాయ స్వరూప శోధనత్తయ్యం తస్వీకారత్తయ్యం అరుడిచ్చేదు మేలే ఏజాం పత్తాலும் ఎట్టాం పత్తాலும் ఉపాయ నివర్త్యమాన విరోధి స్వరూపత్తయ్యం తన్నివృత్తి ప్రకారత్తయ్యం అరుడిచ్చేగిరారు. కీజిరెండు పత్తాలే అంటే 2 పదులతోటి, అంటే 5, 6 పదులతోటి ఏం చెప్పారు? ఉపాయ స్వరూప శోధనత్తయ్యం. ఉపాయ స్వరూపుడైన స్వామి యొక్క అంటే ఉపాయ స్వరూపాన్ని తెలియజేశారు 5, 6 పదుల్లో. స్వీకారత్తయ్యం అరుడిచ్చేదు. అలానే ఆ ఉపాయాన్ని స్వీకరించారు ఆళ్వార్లు ఉలగముండ పెరువాయాలో. ఆ విషయాన్ని చెప్పిన తర్వాత మేల్ ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి 7, 8 పదుల్లో అంటే 7వ బంధలో 8వ బంధలో ఉపాయ నివర్త్యమాన విరోధి స్వరూపత్తయ్యం. ఆ ఉపాయాన్ని పొందటానికి అడ్డుగా ఉండేటువంటి విరోధుల యొక్క స్వరూపాన్ని తన్ని వృత్తి ప్రకారత్తయ్యం మరుడిచ్చేగిరారు. అసలు ఆ విరోధులు ఎలా ఉంటాయి, వాటిని మనం ఎలా తొలగించుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు 7, 8 పదులు. అది విరోధి స్వరూపమాన ఇప్పత్తాలే. అందులో విరోధి స్వరూపమైనటువంటి ఈ 100 పాసురాలకి
ఇప్పత్తాలే ఈ 10 పాసురాలతోటి நிவர்த்தியமான விரோதியாய் உள்ள శరీర ఇంద్రియాదిகள் నివర్తకనాన ఈశ్వరన్ నిట్ట వదక్కు ఎన్నుమత్తయ్యం. నివర్త్యమాన విరోధియాయుళ్ళ నివర్తించడానికి వీలు కానటువంటి విరోధులుగా ఉన్న ఈ శరీరము ఇంద్రియాలు ఇవన్నీ కూడా ఎవరధీనము అంటే మన ద్వారా నివర్తించడానికి వీలు కానటువంటివి, కానీ ఆయనకి నివర్తించడానికి సాధ్యమయ్యేటువంటివి. అలాంటి ఆ ఇంద్రియాలు సర్వేశ్వరుడు యొక్క అధీనము అని చెప్తారు ఒక పాసురంలో. విరోధి నివృత్తి పెరవాదపోదు ప్రాప్యగత ప్రావణ్యం ఆర్తి జనకం ఎన్నుమత్తయ్యం. విరోధి నివృత్తి కలిగిన సమయంలో కలగగానే ప్రాప్యగత ప్రావణ్యం అంటే ప్రాప్యగత ఆ ప్రాప్యాన్ని పొందటం వల్ల ప్రాప్య విషయంలో ప్రావణ్యం అంటే అది పొందాలనేటువంటి ఆర్తి జనకం ఎన్నుమత్తయ్యం. ఎప్పుడైతే మన విరోధులు తొలగిపోతాయో ఆయన విషయంలో పొందవలసినటువంటి స్వామి విషయంలో పొందాలనే ఆశ కలుగుతుంది. అలాంటి ఆశని కలిగింపచేస్తుంది ఆ సన్నివేశము అని. ఆర్తి శమిప్పదు అభినివిష్టనాన ఈశ్వరనయ దేశ ప్రాప్తి ఆలే ఎన్నుమత్తయ్యం. ఆ కలిగినటువంటి ఆర్తి విరోధి నిరసనం కలగగానే ఆర్తి కలిగింది. ఆర్తి ఎప్పుడు తీరుతుంది? అదే ఈశ్వరనుడయ దేశ ప్రాప్తి ఆలే పరమపదాన్ని పొందినప్పుడే అనేటువంటి విషయాన్ని ఆర్తి హేతువాన విరోధి ఆనదు జగద్రక్షణ హేతువాన విజయ పదార్థంగళయ్యుడయ్యా. ఆర్తి హేతువాన విరోధి, ఆర్తి కారణమైనటువంటి విరోధి జగద్రక్షణ హేతువాన విజయ అపదానంగళయ్యుంబుడయ్యా. అయితే ఇవి చెప్తోంది ఒక్కొక్క తిరువాయముడిలో. మొదటిది ఏమిటి? ఉన్నిలావియ అనేటువంటి తిరువాయముడి. రెండవది కంగులం పగలు. అలా ఒక్కొక్క తిరువాయముడిలో ఏం చెప్పారో చెప్తున్నారు ఇక్కడ 10లోనూ చెప్పినటువంటి విషయాలు. ఇప్పుడు మొదటి దాంట్లో ఏం చెప్పారు? ఉపాయ నివర్త్యమాన విరోధి స్వరూపాన్ని తన్నివృత్తి ప్రకారం అరుళిచ్చేగిరారు. ఏది? ఉన్నిలావియ అనేటువంటి తిరువాయముడిలో ఉపాయ నివర్త్య విరోధి స్వరూపం, ఉపాయాలని అడ్డుకునేటువంటి ఆ విరోధి స్వరూపాన్ని, ఆ విరోధులను ఎలా పోగొట్టుకోవాలో అనే విషయాన్ని తెలియచేశారు ఈ మొదటి ఉన్నిలావియ అనేటువంటి తిరువాయముడిలో. ఆ తర్వాత ఎప్పుడైతే ఆ విరోధులు తొలగిపోతాయో ఈ ఇంద్రియము శరీరాలు ఇవన్నీ కూడా అంటే నివర్త్యమాన విరోధమాయిరుందుళ్ళ అంటే నివర్త్యమాన విరోధి ఆయిరుందుళ్ళ తొలగింపబడవలసినటువంటివి విరోధాలుగా ఉన్నటువంటి ఈ శరీరము ఇంద్రియాలు వీటిని నివర్తింపగలిగినటువంటి వాడు ఎవరయ్యా అంటే ఆ ఈశ్వరుడు అని, ఆయన అధీనము ఈ ఇంద్రియాలు అని కంగులుంపగలంలో తెలియజేశారనమాట. అయితే మూడవ దాంట్లో ఏం చెప్పారు? విరోధి నివృత్తి కలిగినప్పుడు ప్రాప్యగత ప్రావణ్యం కూడా మనకి కలుగుతుంది అని చెప్పారు. ఆర్తి మనకి అది కూడా 2లోనే కంగులుంపగలలోనే. మూడవది ఆర్తి మనకి ఎప్పుడు తొలగిపోతుంది? అభినివిష్టనాన ఈశ్వరుడు యొక్క దేశాన్ని పొందినప్పుడు అని చెప్పారు. ఆ తర్వాత ఆర్తి హేతువైనటువంటిది, ఆర్తికి కారణమైనటువంటి విరోధులను జగద్రక్షణ హేతువాన విజయ అపదానంగళయుడయ్య సర్వేశ్వర శక్తికే నివర్తనీయం ఎన్నుమత్తయ్యం. ఈ మనకు కలిగేటువంటి ఆర్తికి విరోధాలు ఏమిటి? మనం ఆయన్ని పొందడానికి మనకేమిటి విరోధాలుగా ఉంటాయి? ఆ విరోధాలన్నింటినీ చేయగలిగేవాడు ఎవడు? జగద్రక్షణకి కారణమైనటువంటి వాడు. ఆ సర్వేశ్వరుడు యొక్క విజయాన్ని తెలియచేసేటువంటి ఆ సన్నివేశాలని సర్వశక్తికే నివర్తనీయం ఎన్నుమత్తయ్యం. అలాంటి చేసితాలు కలిగిన ఆ సర్వశక్తిమంతుడైన స్వామికే సాధ్యము అనేటువంటిది అని. రక్షకనాన అవనయ్యుడియా వేరు నివర్తకరు ఎల్లై ఎన్నుమిడం. రక్షకుడైన ఆయన తప్ప వేరే నివర్తకుడు ఎల్లై, ఆ విరోధుల్ని తొలగింప చేయగలిగే వాళ్ళు ఎవరూ లేరు అనేటువంటి విషయాన్ని సర్వసమ్మతం ఎన్నుంబడి అయ్యం. ఇది అందరూ ఆమోదించేటువంటి విషయమే అని. సర్వస్రష్టా జననాన అవనుடைய காலை கட்டி கூப்பிட்டு விரோதி ஏகஜித்து கொள்ள வேணுமென்னு மத்தையும்
సర్వసృష్టావాన అన్నింటినీ సృష్టించేటువంటి వాడైన ఆయన యొక్క కాలై కట్టి కాళ్ళని బంధించి పూపిట్టు మొరలు పెట్టి విరోధి కజిత్తుకొళ్ళ వేణుం ఎన్నుమత్తయ్యం మన విరోధులను తొలగింప చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఉరువెలుప్పాడాయ్ అనుభవం నడక్కచ్చేదేయం అలాభజనితయ్యాన ఆర్తి విరోధి కార్యం ఎన్నుమత్తయ్యం మనస్సులో ప్రత్యక్ష సమానాకార అనుభవం లభిస్తూ ఉన్నప్పటికీ కూడా అది అసలు ఏమీ పొందలేని వాడికి కలిగేటువంటి ఆర్తి విరోధి కార్యం ఎన్నుమత్తయ్యం అలాభజనితయ్యాన ఆర్తి అలా మనసులో సాక్షాత్కరిస్తున్నాడు కదా ఆయన. కానీ తమకేమీ ఫలం లభించినట్టు దర్శనం లభించినట్టుగా మాట్లాడటం లభించినటువంటి వాళ్ళకి కలిగే ఆర్తిలాగా ఒక ఆర్తి కలిగితే అది విరోధి కార్యం ఎన్నుమత్తయ్యం, అది మనకి విరోధులు చేసేటువంటి కార్యము అనేటువంటి దాన్ని విచిత్ర విరోధి నివర్తనத்தில் విచిత్ర విభూతి విశిష్టనాన విచిత్ర శక్తిని యుక్తనే వేణుమెన్నుమత్తయ్యం విచిత్రమైనటువంటి విరోధ నివర్తనలో విచిత్ర విభూతి విశిష్టనాన విచిత్రమైన విభూతులతో కూడుకున్నటువంటి వాడైన స్వామి విశేష శక్తియుక్తనే. ఎవరు మనకున్నటువంటి ఈ విరోధుల్ని తొలగింప చెయ్యాలి అంటే అదిగో విచిత్ర శక్తియుక్తుడైనటువంటి ఆ స్వామి చెయ్యగలడు అనేటువంటి విషయాన్ని విరోధి ప్రాప్య విషయ కాదు విరోధి విశిష్ట వేషత్తిలే వాటిక కైంకర్యం కొండు ప్రీతి అతిశయత్తాలే విరోధియై విహస్తమాకిన హర్షత్తయ్యం విరోధి విశిష్ట వేషత్తిలే విరోధితో కూడుకున్నటువంటి వేషము ఆ రూపముతోటి వాటిక కైంకర్యం కొండ వాటిక కైంకర్యాన్ని చేసినటువంటి ప్రీతి అతిశయత్తాలే విరోధి అయి విహస్తమాకిన హర్షత్తయ్యం. అదిగో విరోధి విశిష్టుడుగా ఉన్నటువంటి ఆడవాళ్ళు వాటిక కైంకర్యం చేయగానే ఆ ప్రీతి అతిశయంతో ఆ గుణానుభవంలో ఉన్న ప్రీతి అతిశయంతో ఉండటం చేత ఆ విరోధులన్నీ కూడా విహస్తమాకిన హర్షత్తయ్యం అవన్నీ విహస్తం పనికిరానివిగా అయిపోయాయి అనేటువంటి ఆనందం కలిగి ఉన్నారట ఆడవాళ్ళు. ప్రాప్య విషయத்தில் ప్రావణ్యం అతిశయిస్తాలు ప్రాప్య విషయంలో కూడా ప్రాప్యం అంటే ఫలం విషయంలో ప్రావణ్యం పెరిగిపోతే ప్రతిబంధకం ఉపాయభూతం పోక్కుం ఎన్నుమత్తయ్యం అరులిచ్చేదు ఆ ప్రతిబంధకాలని ఉపాయభూతుడైనటువంటి స్వామే పోగొడతాడు అనేటువంటి విషయాన్ని అనుగ్రహించి విరోధీనుడయ స్వరూపత్తే శోధిస్తాడు విరోధి స్వరూపం ఎలా ఉంటుంది అనే దాన్ని ఆడవాళ్ళు అనుగ్రహించారు ఈ 7, 8, 10 ద్వారా. ఇది అందులో 7వ 10లో మొదటి తిరువాయిమొഴി முதல் திருவாய்மொழியில் கீழே பிராப்தியர்த்தமான శరణాగతిயை అనుష్ఠితయ్యవరకు ప్రాప్తి విరోధి నివృత్త్యర్థமாக ప్రతిబంధక ప్రాబల్యத்தை ప్రకాశిప్పిక. కింద ఆ ఫలము కోసమని ఆడవాళ్ళు శరణాగతిని అనుష్ఠించారు. అయితే ఆడవాళ్ళకి ప్రాప్తి విరోధి నివృత్త్యర్థమాగా ఆడవాళ్ళకు ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి పొందటంలో ఉన్నటువంటి విరోధుల్ని తొలగింపచేయటం కోసమని ప్రతిబంధక ప్రాబల్యத்தை ప్రకాశిప్పిక. ఇదిగో ఆళ్వారే మీరు మమ్మల్ని పొందాలి అనుకుంటున్నారు, మీరు మమ్మల్ని పొందడానికి ప్రతిబంధకాలు ఎన్నున్నాయో చూసారా? వాటిని తొలగింపు చేసుకున్నప్పుడు కదా మీకు నేను లభించగలుగుతాను అని ఆ ప్రతిబంధకాల యొక్క ప్రాబల్యాన్ని చూపిస్తే ఆళ్వాళ్ళకి పెరుమాళ్ళు హట్టిప్పడుప్పాయో ఎన్నం కెడుప్పాయో ఎన్నుం పండే అంజి ఇరుక్కిరవారు. పూర్వమే ఈ విషయాలని కాట్టిప్పడుప్పాయో నాకు చూపించి నన్ను పాడు చేస్తావా అని, ఎన్నం కెడుప్పాయో నన్ను ఇంకా అందులో పడేసి పాడు చేస్తావా అని పూర్వమే భయపడుతూ ఉన్నటువంటి వీరు ప్రతిబంధకమాన దేహ ఇంద్రియాదిగులయ అతి ప్రవృత్తి అయి పరోక్షిస్తూ అదిగో బాగా భయపడుతూ ఉన్నటువంటి వీరికి ప్రతిబంధకాలుగా ఉన్నటువంటివేమి ఆయన పొందడానికి ఇప్పుడు ఈ దేహము ఇంద్రియాలు వాటి యొక్క అతి ప్రవృత్తి అయి అపరోక్షిత్తు అదిగో వాటి యొక్క అతి ప్రవృత్తిని అపరోక్షిత్ అంటే దూరం చేస్తూ సంసార శ్రమ
పరితాప తప్త చేతాహ అని ఎన్గిరపడియే అతిశయిత ఆర్తియై ఉడయ్యరాయ్. ఎలాంటి వాడు ఈ జీవుడు? సంసారం అనే శ్రమ చేత పరితపించబడేటువంటి చేతనుడు అని చెప్పినట్టుగా అతిశయిత ఆర్తియై ఉడయ్యరాయ్. మిక్కిలి ఆర్తిని కలిగినటువంటి వారైన ఆడవాళ్ళు విరోధ నివర్తకనాన ఈశ్వరనుడయా సంబంధాది గుణ పౌష్కల్యత్తయ్యం. విరోధ నివర్తకుడైనటువంటి స్వామి, ఆ స్వామి యొక్క సంబంధము చేత సంబంధము మొదలైన గుణ పుష్కలత చేతను భోగ్యతాతిశయత్తయ్యం గొప్ప భోగ్యత చేతను రక్షణార్థ వ్యాపారత్తయ్యం ఈ జీవుల్ని రక్షించడానికి ఆయన చేసే వ్యాపారాన్ని అఘటిత ఘటనా సామర్థ్యత్తయ్యం. అదిగో ఏ పనైనా అఘటిత ఘటన, ఇది అవ్వదు అనుకున్నటువంటి పనిని తప్పకుండా చేసి చూపించేటువంటి వాడు అనేటువంటి దాన్ని. అఘటిత ఘటన అంటే అవ్వదు అనుకున్న పని అని కాదు, అవి అవ్వటానికి అవకాశమే లేనటువంటి పనులు, అలాంటి వాటిని చూపించేటువంటి వాడు. అంతేకాదు విరోధ నిరసన స్వభావత్తయ్యం, విరోధులని నిరసింపచేసేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు అని. విరోధి సర్వప్రకార సన్నిధి అయ్యం అరుంతొழில் செய்தும் ఆశ్రిత కార్యం చెయ్యుంబడి అయ్యం. అదిగో సర్వప్రకార సన్నిధి అయ్యం, ఎప్పుడు ఆయన యొక్క సాన్నిధ్యాన్ని అరుంతొழில் செய்தும் ఆశ్రిత కార్యం చెయ్యుంబడి అయ్యం, ఆయన సాన్నిధ్యంలోనే ఉండి ఆయనకి కైంకర్యాలు చేసుకుండేటువంటి ఆశ్రితుల యొక్క కార్యాన్ని చేసేటువంటి వాడు అనే విషయాన్ని అసాధారణ చిహ్నయోగత్తయ్యం, అసాధారణమైనటువంటి చిహ్నాలు శంఖ చక్రాదులని ధరించినటువంటి వాడు అని. సకల జగత్ సృష్ట్యత్వాదిగళయ్యం సార సంగ్రహణ సామర్థ్యత్తయ్యం అనుసంధిత్తు. సకల జగత్ సృష్టత్వాదిగళయ్యం, ఈ జగత్తులను సృష్టించడము మొదలైనటువంటివిని సార సంగ్రహణ సామర్థ్యత్తయ్యం అనుసంధిత్తు, సారాన్ని సంగ్రహించగలిగేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు అని భావించి ఏవం విధ స్వభావనానని, ఇలాంటి స్వభావం కలిగినటువంటి నువ్వు పునక్కు విధేయమాన శరీర ఇంద్రియాదిగలై, నీకే విధేయమైనటువంటి ఈ శరీరము ఈ ఇంద్రియాలు, ఆ ఇంద్రియాలు నన్ను నలియక్కండా నివర్తిప్యాదిరుందా ఎన్ను, వీటిని నా నుండి దూరం చేయడానికి భావించుతున్నట్లుగా నాకు అనిపించట్లేదయ్యా. బంధ విశేషమడియాగ పెరియ ఆర్తియోడే కూప్పిడుగిరారు, ఆ బంధ విశేషమడియాగ, ఆ సర్వేశ్వరుడితో ఉన్నటువంటి బంధము కారణంగా పెరియ ఆర్తితోటే కూప్పిడుగిరారు, పెద్దగా మొరలు పెట్టుకుంటూ ఉన్నారు ఆడవాళ్ళు ఈ తిరువాయిమడిలో. మనకి ఇప్పుడు ఏమేం చెప్పారు? ఆరాయిరప్పడి చెప్పారు, ఆ తర్వాత ఆరాయిరప్పడిలో కేవలం అవతారికి ఇచ్చారు, మొదటి పాత్రం అర్థాన్ని ఇచ్చారు. పన్నీరాయిరప్పడిలో ఇప్పుడు ఇది మొదటి తిరువాయిమడి కదా, 7వ పదిలో 7, 1, 2, 3, 4 అని 10వ తిరువాయిమడి వరకు ఏ తిరువాయిమడిలో ఏం అనుగ్రహించారు స్వామి అనే విషయాన్ని అక్కడ తెలియచేసి ఇప్పుడు ఈ 10 పాసురాల్లో ఏం చెప్పబోతున్నారు ఆళ్వార్లు అని మనకి అందిస్తున్నారు విషయాన్ని. ఇదిగో ఇప్పుడు పన్నీరాయిరప్పడి முதல் பாட்டில் விரோத நிரசனத்துக்கு ஏகாந்தமான சம்பந்தாதிகளை உடையனி இந்திரியங்களையுட்டு என்னை நிலவித்து திருவடிகளை கிட்டாதபடி பண்ணா నిన్నా ఎన్గిరారు. విరోధ నిరసనకే ఏకాంతమైనటువంటి సంబంధాన్ని కలిగినటువంటి నువ్వు, నీకు నాకు ఉన్నటువంటి సంబంధంలో ప్రాధాన్యం దేనికి? ఈ విరోధ నిరసనకి. కాబట్టి అలాంటి ఏకాంతమైన సంబంధాదిగలుడయ్య అలాంటి నీతోటి ఏకాంతమైన సంబంధం కలిగినటువంటి వాడవి నువ్వు. ఇంద్రియంగళత్తు, ఆ ఇంద్రియాల ద్వారా ఎన్నై నలివిత్తు నన్ను బాధించి తిరువడిగలై కిట్టాదపడి పన్నా నిన్నా ఎన్గిరారు, నీ యొక్క తిరువడిగళ్ళని సమీపించినట్టుగా చేశావయ్యా స్వామి అంటున్నారట ఆడవాళ్ళు ఈ పాత్రలు. ఊళ్ళే అంటే అంటే లోపల, ఊళ్ళే మనస్సులో నిలావియా నిరంతర వాసనం పన్నుగయ్యాలే,
ఉళ్ళే నిలావియ ఉள்నిలావియ లోపలే నిరంతరము అవి నివసిస్తూ ఉండటం చేత ఉన్నటువంటి ఐవరాలు కుమై తీర్చి ఆంతర శత్రుక్കളా ఇరుక్కిర లోపలే నిత్యవాసం చేస్తూ మనకి ఆంతర శత్రువులుగా ఉన్నటువంటి ఇంద్రియంగల్ ఐందాலும் ఈ 5 ఇంద్రియాల ద్వారా నలివు బాధ ఉండుంబడి పన్ని బాధపడేటట్లుగా చేసి ఇవత్తుకు అంజి ఉన్నై శరణం పుగుందయ్యన్నై వీటికి భయపడే నేను నీకు శరణాగతి చేశానయ్యా అలాంటి నన్ను అదిగో కుమై తీర్చి అన్నై ఉన్ పాదపంగయం నన్నిలావగై పాదపంగయం నీ యొక్క పాద పంకయం అదలాంటి పాద పంకజం పాద తిరువడిగళ్ళు ఎలాంటివవి ప్రాప్తనాయ్ భోగ్యనానవున్ తిరువడిగలై నీకు నాకు ఉన్నటువంటిది సంబంధము ఉన్నది కేవలం సంబంధం మాత్రమేనా భోగ్యంగా కూడా ఉన్నటువంటి నీ యొక్క తిరువడిగళ్ళని నన్నాడపడియాగవే నన్నాడపడి సమీపించలేనట్టుగా కాట్టిప్పడుపాయో నన్నిలా కాట్టిప్పడుపాయో ఇంద్రియాల మధ్యలో పడివేస్తావా అనేటట్టుగా ఆర్తి పిరంద పిన్బుం ఆర్తి కలిగినప్పటికీ సంసారత్తిలే వైత్తునలియ అన్నా నిన్నా ఈ సంసారంలోనే పడేసి నన్ను బాధించాలని చూస్తున్నావయ్యా అనంతస్య నస్యాహ నస్యాంత సంఘా నతం అనంతస్య నస్యాంత సంఖ్యానం వాపి విద్యతే ఎన్నో అసంఖ్యేయముమాయ్ అపరిచ్ఛిన్నముమాయ్ ఆశ్చర్యావహమాన ప్రకృతి తత్వత్తై ప్రకారమాఘవుడయ్యనాయ్ ఆయన యొక్క అసంఖ్యేకాలైనటువంటి అపరిచ్ఛిన్నమైనటువంటి ఆయన కాదు ప్రకృతి యొక్క అని చెప్పబోతున్నారు ఆశ్చర్యకరమైనటువంటి ప్రకృతి తత్వాన్ని ప్రకారముగా కలిగినటువంటి వాడు అంటే ఈ ప్రకృతికి ప్రకారిగా ఉన్నటువంటి వాడై అస్పృష్ట సంసార గంధరాయ్ యమయోరుగల్ చేస్తుమన్నారు కదా అందుకని యమయోరు అంటే నిత్యసూరులు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అస్పృష్ట సంసార గంధరాయ్ ఈ సంసారం అనే సంబంధాన్ని ఎరుగనటువంటి వాళ్ళు అస్కలిత జ్ఞాన రాన నిత్య సూరిగలాలే ఎప్పుడూ జ్ఞానం విడువనటువంటి జ్ఞానం అంటే మనకి జ్ఞానం ఉంటుంది వాళ్ళకి జ్ఞానం ఉంటుంది మన జ్ఞానాన్ని కప్పివేస్తుంది ఈ మాయ కానీ వాళ్ళ మాయకి అలాంటి వాళ్ళ జ్ఞానానికి అలాంటి ఏ మాయ కప్పే అవకాశం లేనటువంటి వాళ్ళు అలాంటి నిత్య సూరిగళాలే స్తుత్యనాయికొండు స్తోత్రం చేయబడుతున్నటువంటి వాడై త్రివిధ చేతనంగళయ్యం త్రివిధమైనటువంటి చేతన అచేతనాలన్నింటినీ కూడా చెప్పుకున్నాం కదా మొన్న అదే బద్ధ ముక్త నిత్యులని అలాగా చేతనులు అచేతనాలంటే ఏం చెప్పుకున్నాం మనం ఇదే శుద్ధ సత్వం మిశ్ర సత్వం తర్వాత ఇంకొకటి ఉంది ఆ లోకం అని ఉంటుంది ఒకటి ఒక్కసారి మిశ్రసత్వం శుద్ధ సత్వం ఎందుకంటే ఒక్కసారి అలా చెప్పుకుంటే అది మళ్ళా మనకి గుర్తుంటుంది అనే భావంతో చూస్తున్నాను ఒక్క నిమిషం కాలతత్వం మూడవది అలా త్రివిధ చేతన అచేతనాలన్నింటినీ కూడా శేషమాఘవుడయ్య స్వామియాయ్ శేషం తనకి శేషంగా ఉన్నటువంటివి ఈ చేతనాచేతనాలన్నిటికీ స్వామి ఆయన స్వతసిద్ధమాన నిత్య భోగ్యతయ్యై ఉడయ్యయ్యాయ్ సహజమైనటువంటి భోగ్యభూతుడు ఆయన అంతేకాదు ఉత్పత్తి ఏ పిడత్తు ఉపకారకనాయ్ మనల్ని సృష్టించింది మొదలు మనకి ఉపకారకుడుగా ఉన్నటువంటి వాడు ఎన్నై ఇవ్వడవు నిర్వహిస్తూ కొండు పోరుగిరవనే ఇప్పటి వరకు నన్ను నిర్వహించుకున్నటువంటి స్వామి విలావియ ఎన్ను తొడంగి నలివా నిన్నం ఎన్ను హిన్నా ఎన్ను అన్వయం ఉన్నిలావియ అనే దగ్గర నుంచి
నలివా నిన్నాయ్ అనేటువంటిది అన్వయం అంటూ ఉపకారకనాన ఈశ్వరనే ఉపకారకనాగ చొల్లుగిరదు బంధత్తిన్ ఊత్తత్తాలే ఉపకారకుడైనటువంటి ఈశ్వరుడిని అపకారకనాగ చొల్లుగిరదు ఉపకారకుడిగా కాదు అపకారకనాగ చొల్లుగిరదు బంధత్తిన్ ఊత్తాలే ఆ బంధం యొక్క ఊనికని పట్టి అదేమిటండి బంధం యొక్క ఊనికని పట్టి ఉపకారకుడైనటువంటి స్వామిని అపకారకుడిగా చెప్తామా మనం అంటే మొన్న మనకి అవతారికలో చెప్పారు కదా పిల్లాడు నూతిలో పడిపోయాడు అంటే ఆ ప్రేమ ఆధిక్యాన్ని బట్టి ఆ పిల్లాడిని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత నీదే కదా నీ యొక్క అశ్రద్ధ వల్లే ఆ పిల్లాడు నూతిలో పడిపోయాడు అని లోకులంతా నిందించేటట్టుగా ఇక్కడ ఆడవాళ్ళు కూడా ఉపకారకుడు ఆయన కానీ ఆయన మనకు చేసినటువంటి అపకారం ఏమిటి ఇంద్రియాల మధ్యలో పడేసి ఉంచడమే అని ఆ మాట ఎలా చెప్తాను స్వామి ఇది నువ్వు నాకు చేసినటువంటి ఉపకారం కాదు అపకారము అని చెప్పడం కారణం అదిగో ఆయనకి మనకి ఉన్నటువంటి సంబంధము చేత ఇంద్రియంగడుక్కు పురుష సమాధి ప్రవర్తకత్వ బుద్ధియాలే అదిగో ఇంద్రియాలంటే అచేతనాలు కదా అలాంటివి అంటాం అవి అనం కదా మనం అది కాదు అతను అని వాళ్ళు అని అలాంటి పదాన్ని వాడం కదా ఇంద్రియాలంటే ఒక అచేతనాలకి చెప్పే పదంలాగా అదిగో ఇవి అవి అని పదం వాడతాం వీళ్ళు వాళ్ళని మనుషులకు వాడతాం ఇక్కడ ఆడవాళ్ళు కూడా ఉన్నిలావియ ఐవైతీర్తి 5 అని పురుష శబ్దంతో ఎందుకు చెప్తున్నారు ఆడవాళ్ళు అంటే పురుష సమాధి ప్రవర్తకత్వ బుద్ధియాలే అవి ఆ రీతిగా ప్రవర్తిస్తాయనే బుద్ధి చేత ఎన్నిలా పెరుమాయనే అని చెప్పడం వల్ల అసంఖ్యేయమైనటువంటి అపరిచ్ఛిన్నమైనటువంటి ఆశ్చర్యకరమైన గుణాలు కలిగినటువంటి వాడు స్వామి అని తెలియజేయటమే ఆడవాళ్ళ యొక్క ఉద్దేశం. 1వ పాసురాన్ని రేపు మనం చెప్పుకుందాం. ఆళ్వార్ ఎంబెరుమానార్ దివ్య తిరువడిగడే శరణం ఆచార్య